జిల్లా కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కోర్టు పని మీద కోర్టుకు వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ డిక్టేషన్ పై రామాయపట్నం పోర్టుకు వెళ్లారు. ఆర్ఏ కన్ను ఆపరేషన్ నిమిత్తం సెలవులో ఉండగా సీనియర్ అసిస్టెంట్ మరియు కొంతమంది వీఆర్ఓలు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యల పరిష్కారం సర్టిఫికేట్ల నిమిత్తం వారి పనులు మానుకుని కార్యాలయానికి వస్తే వారికి ప్రాధాన్యత కలిగిన అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను గౌరవించి వారి పనులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే వారికి సరైన సమాధానం చెప్పి ఇన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుందని చెప్పి ఆ తేదీకి పరిష్కరించాలని అన్నారు. పోషన్ సర్టిఫికేట్ కాదు మనం అడిగేది. పోషన్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అవి కాదు అడిగేది. సరే రెగ్యులర్ రొటీన్ వర్క్ కాదు. రెవెన్యూ సదస్సులో రెవెన్యూ వర్క్ వచ్చింది, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి. వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్వ్ చేశారో అడుగుతున్నాను. ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు, ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు, ఎన్ని క్లోజ్ చేశారు చేశారా? మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ నువ్వే కదా చేస్తావు. రెవెన్యూ మాత్రమే చెప్పన్నారు. రెవెన్యూ చూసలేదు సార్. రెవెన్యూ చూసి 40 క్లోజ్ చేశాను సార్. సర్పల్ డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంటైర్ ఫైల్ కూడా తెప్పించమని చెప్పారు. మళ్ళీ రీఓపెన్ అయింది మేడం గారు. 46 రేషన్ షాపులు 35లో మొన్న నోటిఫికేషన్ లో వచ్చినాయి. మొత్తం లిస్ట్ ప్రింట్ ఒకటి ఎక్కడ కూర్చున్నాం లిస్ట్ తీసుకురా. లిస్ట్ ఇంకోటి ఏంటంటే 6 కొత్తగా నోటిఫికేషన్ 7 కూడా తీసుకురా. తీసుకోండి, బాధ్యత తీసుకోండి చెప్పండి. ఏది ఏ నెంబర్ చూసి మా చెప్పబోయా నువ్వు మనం గైడ్ చేసే బాధ్యత లేదా మీకు? ఇది రిజిస్ట్రేషన్ వైఎస్ఆర్ బొమ్మ కడుచుకుంటూ నువ్వు మొన్న చూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని చెప్పి నువ్వే రిజిస్టర్ కాడికి కూడా పంపిస్తున్నా. అది అయిపోయాక మీటింగ్ అయిపోయాక కూర్చొని ఏదో చేసి నాకు కాల్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ కాల్ చేసి ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి, ఇప్పుడు కావద్దు అసలు అవదా అది కావాలి. అది రిజిస్ట్రేషన్ 12 సెంట్లు చేసేస్తారు అని చెప్పండి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అయిన తర్వాత కూర్చో అంతే కదా. ఆయన్ని రోజు 10 సార్లు తెప్పించుకుంటే ఏమొస్తుంది? 5 నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య. ఇప్పుడు వీఆర్ ఇప్పుడు వీఆర్ వాళ్ళు ఉన్నారు, ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గరికి పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు ఊరు పోతారు. ఊరు పోతే ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం పెరగద్దా తగ్గద్దా? పెరగద్దుగా గవర్నమెంట్ మీద గౌరవం. వీఆర్ఓ గారు అక్కడికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, కూర్చొని సమస్య ఇది ఇది అని చెప్పేసిపోయారు. మీకు ఏముంటుంది అంతకంటే పని చెప్పండి? పంచాయతీలో వేల సమస్యలే ఉండవుగా. ఉన్న సమస్యలు వాళ్ళకి భరోసా ఇస్తే చాలు. పలానప్పుడు చేస్తాం, పలానప్పుడు చేయము, ఇది అవద్ది అవ్వకూడదు, లేకపోతే జీవో రావాలని ఏదో ఒకటి వాళ్ళు చెప్తే వాళ్ళు మాకు తిరగకుండా ఉంటారు కదా. ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు. అది కూడా చెప్పలేకపోతే ఎట్లా? మనం గవర్నెన్స్ ఉన్నట్ట లేనట్టే చాలా వీక్ ఉన్నాం. కొండాపురంలో సమస్యలు విపరీతంగా అనిపిస్తుంది, విపరీతంగా వస్తున్నాం.